ఒకప్పుడు ఇండస్ట్రీలో పాపులారిటీని సంపాదించుకున్న పాత తరం హీరోయిన్స్ ఇప్పుడు తమ కూతుళ్లను వెండితెరకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా బాలీవుడ్ బుల్లితెరపై తన అందంతో మెరిసిన ప్రముఖ నటి శ్వేతా తివారీ జీ గోల్డ్ అవార్డ్స్ ఫంక్షన్కి తన కూతుర్ని తీసుకెళ్లింది. అక్కడ చూసిన చాలా మంది ఎవరీ కొత్త అమ్మాయి అనుకున్నారంట. అంతలో శ్వేత కలుగజేసుకుని తను నా కూతురు పలక్ తివారీ అని అందరికీ పరిచయం చేయడంతో ఆ ఫంక్షన్లో బ్లాక్ డ్రెస్లో ఉన్న పలక్ తివారీ వైపే అందరి చూపు పడిందట. హీరోయిన్ ఎంట్రీ కోసమే శ్వేతా తివారీ ఇదంతా చేసిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారట. ఒకప్పుడు హాట్గా అందాల ప్రదర్శన చేసిన శ్వేతా తివారీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా తన కూతురిని వెంట తీసుకెళ్లడమే కాకుండా అక్కడ దర్శకులకి పలక్ని పరిచయం చేస్తుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే అబ్బాయితో అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టిందట. అందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుని పలక్ తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ దర్శకులకు హింట్ ఇస్తుంది. అంతేకాకుండా తనయ్య కోసం శ్వేతా తివారీ కూడా బాలీవుడ్లో కొంతమంది దర్శకులని కలిసి కథా చర్చలు చేస్తుందని సమాచారం. కూతుర్ని హీరోయిన్ని చేయడానికి శ్వేతా తివారీ కష్టాలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. For more movie updates, watch, share and subscribe to cbc9.news.